మండిందా లేక రైతులను వాళ్ళ భూములన్నీ రాజధాని పేరుతో లాక్కొని రైతులను పట్టించినటువంటి నువ్వు మండిందా అని అడిగితే మనకు మండిందా లేదా ఒకసారి చెప్పండి మిత్రులారా. అలాగే ఆర్టీసీ బస్సు ఛార్జీలు ల్యాండ్ టైటిలింగ్ పేరుతో మన భూములన్నీ కూడా వారి కుప్పట్లో పెట్టుకోవాలని చూస్తే మనకు మండదా? మన ఆడపిల్లల పైన మన బిడ్డల పైన అఘాయిత్యాలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తుంటే మండదా? ఒక్కసారి ఆలోచించండి. మండితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మండితే ఫలితాలు ఇలానే ఉంటాయని చెప్పి ఇప్పటికైనా తెలుసుకో. అలాగే కోవిడ్లో ఎక్కడో ఉన్నా కానీ వైకోట అంటానే ఒక వైబ్రేషన్, వైకోట అనగానే కడప జిల్లాలో ఒక వైబ్రేషన్స్ ఉంటాయి. అది జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైనా కానీ ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు వాళ్ళు కనుక ఒక మాట ఇస్తే తలకాయలు పోయినా కానీ ఆ మాటకు కట్టుబడి ఉండే రకాలు మీరు. అలాగే ఈరోజు మీ కోడూరు నియోజకవర్గంలో మన అరవ శ్రీధర్ గారిని ఒక చరిత్ర ఇన్నాళ్ళు 20 సంవత్సరాల తరువాత మళ్ళీ పార్టీని మారిపించినటువంటి ఘన చరిత్ర మీది, మీ అందరిది. ఎక్కడో ఎన్ఆర్ఐలుగా ఇక్కడ ఉన్నారనుకుంటున్నారు మీరు. ఒక్కొక్కరు ఒక్కొక్క మహాశక్తిలాగా మారి ఇక్కడి నుంచి వెళ్ళిన వారు కావచ్చు, అలాగే ఇక్కడ ఉండి మీ ఫ్యామిలీలన్నింటినీ కూడా చైతన్యపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా మీరు ప్రయత్నించిన తీరుకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ముగ్గురులో ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారికి ఈరోజు ప్రధానమంత్రి స్థాయిలో ఆయన కూర్చోవాలంటే ఆంధ్ర రాష్ట్రం మన వాళ్ళు అవసరం వచ్చారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కావాలి, మన పవన్ కళ్యాణ్ గారు కావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వైసీపీ వ్యతిరేక ఓటును నేను చీలనివ్వను అని చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఎన్డీఏ నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఒక కూటమిగా ఏర్పడి ఈ అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి, ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమై సామాన్యుడు తలెత్తుకోలేకుండా ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి తలకాయలు కొట్టి వారు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఏదైతే 2019లో అప్పుడు జన సైనికులుగా ఉన్నారు, కానీ ఈ రోజు 2024కి ప్రతి ఒక్కరు కూడా నిజమైన జనసేన కార్యకర్తలుగా మారారు. అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా. మనమందరం కూడా ఈ రోజు తెలిసిన తర్వాత మనకు ఒక బాధ్యత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎక్కడా కూడా కానీ రెచ్చిపోయే విధంగా ప్రవర్తించకుండా ఒక బాధ్యతగా మనం ప్రవర్తిద్దాం, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని చేపడతామని చెప్పి. కాబట్టి అందరూ కూడా అక్కడ నాయకులు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి మనం నడుచుకుందాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి, ఎందుకంటే మా నరఘోషణ మాకు జనసేన వస్తుంది కాబట్టి ఒక 2 మాటలు. ఆయన పాలసీల గురించి మాట్లాడినప్పుడు అంతా కూడా, ప్రజా సమస్యల పైన మాట్లాడినప్పుడు అంతా కూడా కానీ వీరి దగ్గర ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేక పిల్లల గురించి మాట్లాడటం, దత్తపుత్రులు అనటం, ఇలాంటివి ఎక్కడో సినిమా షూటింగ్ గ్యాప్ లో వచ్చిపోతుంటాడు అనటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కానీ ఎక్కడా కూడా ప్రజలకు మేలు చేయాలన్నటువంటి నాయకుడు ఓర్పు సహనంతో, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక మంచిని అప్పటికప్పుడే వచ్చినప్పుడు ఆ మంచిని గ్రహించలేకపోయారు. ఎందుకంటే అందరూ కూడా చెడుకు అలవాటు పడిపోయారు. కాబట్టి ఈ రోజు మంచి వైపు ప్రజలందరూ కూడా మారారు. నిన్న మన పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి దాని తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే నిజంగా ప్రతి ఒక్కరి కంట్లో కూడా నీళ్లు తిరిగాయి. ఎందుకంటే అరే ఏ బిడ్డ అయినా కానీ, ఏ తల్లి అయినా కానీ తన బిడ్డ బంగారు భవిష్యత్తు ఉండాలి, తన బిడ్డ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని కోరుకుంటుంది. కానీ కోట్లకు పడిగెత్తి ఒక్క చుక్క చెమట బిందువు చుక్క కూడా చిందకుండా
ఒక్కరి దగ్గర తిట్లు తింటున్నాడే అని చెప్పి ఆ తల్లి ఎంత క్షోభ అనుభవించుంటుందో ఒకసారి ఆలోచించండి. అదే ఆ కుటుంబంలో వారి భార్య కావచ్చు, అన్న కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా. కానీ అన్ని కూడా సహించింది ఆయన మన కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. ఈ రోజు నేను నెగ్గానమ్మా అన్నా, నేను నెగ్గాను, ప్రజలు నన్ను నమ్మారు, ఈ రోజు నేను గెలిచి మీ ముందుకు వచ్చానన్నా అంటూ ఆ ఇంటికి వెళ్తే నిజంగా అందరి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అది నిబద్ధత అంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్యం ఏమంటే, ఇప్పుడు ఏదైతే మెజార్టీ వచ్చిందో ఇది కాకుండా దీనికి 100 రెట్లు మెజార్టీ వచ్చే విధంగా మనమందరం కూడా మన ప్రవర్తన ఇప్పటి నుంచే మార్చుకొని మన నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉన్నాం. అలాగే మాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా వైకోట టీంకి మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై వైకోట, జై